ఈ 40 రోజులు ఏ విషయం కొరకు, ఏ ఆశతో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావో, ఏ విషయం కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నావో, నీ ఆశయం నెరవేరాలంటే, నీ కోరిక సిద్ధింప చేయబడాలంటే, నువ్వు మేలుతో నింపబడాలంటే, మేలు చేత నువ్వు నడిపించబడాలంటే అది నీ చేతిలోనే ఉంది. ఏం చేయాలంట? నీ స్వబుద్ధిని ఏం చేసుకోవద్దు, ఆధారం చేసుకోవద్దు. నీ సొంత ఆలోచన, సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు. నీ ప్రవక్తనంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ప్రభువా, నాకేమీ తెలియదు, నేను అజ్ఞానిని ప్రభువా, జ్ఞానము లేని వాడును, నన్ను నీ జ్ఞానము చేత నడిపించాను. నువ్వు అప్పగించబడాలి దేవునికి. ఎందుకని కింద వచ్చిన గిల్లుడికి అంటాడు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. ఎవరు కదా? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు.